అద్భుత క్రియలు దేవుడు నీ జీవితంలో చేయుచూ ఉన్నారు. ఎందుకు దేవుడు మాట ఇస్తున్నారంటే, నువ్వు కార్చిన కన్నీరు ఆయన జ్ఞాపకం చేసుకొని, నువ్వు చేసిన ప్రార్థన ఆయన జ్ఞాపకం చేసుకొని, దేవుడు ఎప్పుడు నా జీవితంలో కార్యం చేస్తారు అని ఎదురు చూస్తుండగా దేవుడు అంటున్నారు, అమ్మా, నేను నీ జీవితంలో నువ్వు లెక్కించలేనన్ని కార్యాలను, అద్భుత క్రియలను నేను జరిగిస్తున్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశారు. అబ్రహాము బయటికి వచ్చి ఆకాశ నక్షత్రములను లెక్కించు, లెక్కకు మించి నేను నీకు సంతానాన్ని ఇస్తున్నాను అని చెప్పి, సముద్రము ఒడ్డునున్న ఇసుకను చూపించి ఈ ఇసుక రేణువులను లెక్కించు, అంతకు మించి నేను నీకు సంతానాన్ని ఇస్తున్నానని దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన మన జీవితంలో మనము లెక్కింపలేనన్ని అద్భుత క్రియలను ఆయన జరిగిస్తూ ఉన్నారు. వాగ్దానంలో నుంచి మనం చూద్దామండి. యోబు 9వ అధ్యాయము 10వ వచనము. ఎవడనూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కింపలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ఆమేన్. దేవుడు లెక్కలేనన్ని అంటే మనము లెక్కించుకోలేము. దేవుడు లెక్కలేనన్ని కార్యాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన అద్భుతకరుడు, ఆయన అద్భుత కార్యాలు చేసే దేవుడు. మన జీవితంలో మనమే కాదండి, ఎవ్వరూ తెలుసుకోలేని ఈ కార్యము వీళ్ళ జీవితంలో ఎలా జరిగింది అని ఎవరన్నా తెలుసుకోవాలన్నా సరే తెలుసుకోలేనంత అద్భుతమైన కార్యాలను దేవుడు మన జీవితంలో జరిగిస్తున్నారు. ఎవడనూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, అద్భుత క్రియలను దేవుడు మన జీవితంలో జరిగిస్తున్నారండి. మనము ఊహించలేము, మనము లెక్కించలేము. ఎవరు తెలుసుకోవాలన్నా తెలుసుకోలేని కార్యాన్ని దేవుడు మన జీవితంలో జరిగిస్తున్నారు. కాబట్టి గత సంవత్సరం అంతా ఎదురు చూస్తూ ఉన్నాము. ఇదిగో ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఎప్పుడు కార్యము చేస్తారు, ఎప్పుడు మాకు విడుదల వస్తుంది అని ఎదురు చూస్తుండగా దేవుడు అంటున్నారు, అమ్మ, నేను నీ జీవితంలో లెక్కింపలేనన్ని కార్యాలు, నువ్వు లెక్కించలేనన్ని కార్యాలు నేను జరిగిస్తూ ఉన్నానని సెలవిస్తూ ఉన్నారు. నా కుమారుడా, నువ్వు లెక్కించాలన్నా నేను నీ జీవితంలో చేసిన అద్భుత క్రియలు నువ్వు లెక్కించలేవు. అట్టి కార్యాన్ని నేను జరిగిస్తున్నానని దేవుడు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. కాబట్టి మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడండి. ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానం ఏందో మనం నమ్మిక ఉంచుదాము. ఇప్పుడు మన కన్నులకి కనబడకపోయినంత మాత్రాన ఆ కార్యం మనం పొందుకోలేదని కాదు. దేవుడు ఏ రోజైతే మనకు వాగ్దానం చేశారో, మాట ఇచ్చారో, ఆ రోజే దేవుడు ఆ కార్యాన్ని మొదలు పెడతా ఉన్నారు. కాబట్టి అది మన కన్నులకి కనపడదు, మన చెవులకి వినపడదు. కానీ ఏదో ఒక రోజున అద్భుతమైన క్రియను మనం కన్నులారా చూడబోతున్నాం, మనం పొందుకోబోతున్నాం. మనతో పాటు మన చుట్టూ ఉన్నవారు, ఈరోజు మాటలతో మనల్ని గాయపరుస్తున్నవారు అందరూ చూడబోయే రోజు త్వరలోనే రాబోతోంది. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామని అందరూ కన్నులు మూసుకుని ప్రేర్లు ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడానికి స్తోత్రాలు దేవా తండ్రి. అయ్యా, నువ్వు మా జీవితాల్లో చేసిన దేవతని అద్భుతమైన క్రియలను బట్టి దేవతని, లెక్కింపలేని కార్యాలను బట్టి దేవా తండ్రి, మహత్కార్యాలను బట్టి వందనాలు తండ్రి. నీవు ఇచ్చిన ప్రతి వాగ్దానం మా జీవితంలో తండ్రి నెరవేర్పు దయచేస్తండి. నీ నామాన్ని మహిమపరుచుకోండి అయ్యా. నీకే స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడా, నీకే వందనాలయ్యా. ఆలోచనకర్త, నీకే స్తోత్రములు దేవా తండ్రి. అయ్యా, తన్ని ఇచ్చిన ప్రతి మాట మా జీవితంలో నెరవేరు దయచేయమని తండ్రి, అలానే యెరూషలేముకి యేసు నామములోనే క్షేమమును దయచేయండి అయ్యా. నీకే స్తోత్రాలు దేవా తండ్రి. దేవుని మాట పరిచర్యల పాలు భాగస్తులే భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని తండ్రి. అయ్యా తండ్రి, ఎందరైతే తండ్రి వాగ్దానాలు వింటున్నారో వారి కుటుంబాన్ని దేవా తండ్రి, వారి చేతుల కష్టార్జితాన్ని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.